తెలంగాణ రాష్ట్రం కోసం మాజీ సీఎం కేసీఆర్ సారు దీక్ష చేసి 16 ఏళ్లైన సందర్భంగా నవంబర్ 29 తారీఖు నాడు దీక్షా దివాస్ పేరు మీద కార్యక్రమాలు చేసింది కారు పార్టీ. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసిన డిసెంబర్ 9 తారీఖును విజయ్ దివాస్ గా చేసుకున్నారు ఆ పార్టీ లీడర్లు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ కవితక్క పెట్టిన ఒక ట్వీటే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మరి ఆ ట్వీట్ ఏంది, దాని వెనకాలన్న మతలబేందో పురాగార్చుకుందాం పాండ్రి. అధికారం కోల్పోయాక దీక్షా దివాస్లు విజయ్ దివాస్లు ఇది ఉద్యమాల గడ్డ. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అనుకుంటా కవితక్క పెట్టిన ఈ ట్వీట్ చూసి రానుల్లా. ఇన్ని దినాలు బావ హరీష్ రావు, అన్నలు సంతోష్ రావు, కేటీఆర్ మీదనే విమర్శల బాణాలు ఇడిచిన కవితక్క ఇప్పుడు ఏకంగా నాయన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పానాలకు తెగించి మరీ చేసిన ఆమరణ నిరాహార దీక్ష గురించి ఇడ్డిచ్చినట్టే కామెంట్ చేసింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టిన రోజును దీక్షా దివాస్ అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన రోజును విజయ్ దివాస్ అని కారు పార్టీ లీడర్లు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేసిర్రు. ఇక దీక్షా దివాస్ లేకుంటే విజయ్ దివాస్ లేదు, విజయ్ దివాస్ లేకుంటే జూన్ 2 కూడా లేదన్నట్టుగానే కేటీఆర్ ట్వీట్ కూడా చేసిండు. కానీ కవితక్క మాత్రం అధికారాలు ఉన్నప్పుడు ఇవేం యాదికి లేవు గాని అధికారం పోయినాక ఇవన్నీ యాదికి వచ్చినాయి అన్నట్టుగానే గట్టి కౌంటర్ వేసింది. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థి ఓడిపోయిన రోజు సుతం కర్మ హిట్స్ బ్యాక్ అని పోస్ట్ పెట్టి కారు పార్టీ మీద ఉన్న కోపాన్ని చెప్పగానే చెప్పింది. ఇక ఇప్పుడు ఏకంగా కేసీఆర్ దీక్ష మీదనే పోస్ట్ పెట్టింది. మరిగా జాగృతి జనం బాట పేరు మీద తిరుగుతున్న అన్ని నియోజకవర్గాలలో ఉన్న కారు పార్టీ లీడర్లందరినీ ఏకిపారేస్తున్న కవితక్క రేపట్ల సిరిసిల్లకు, సిద్దిపేటకు, గజ్వేలకు పోయినట్టయితే ఇంకెట్లా మాట్లాడుతుందో ఏం కథనో చూడాలి మరి.